ఈయనే మన మంచి కాపరి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడదాం. దేవా నీకు వందనాలు, మంచి అవకాశం మాకు ఇచ్చినందుకని గట్టిగా 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 బిగ్గరగా. ఈ సమయంలో రూబేన్ మినిస్ట్రీస్ లో పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు రవీంద్ర గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. మొదటి వర్తమానం అందించవలసిందిగా మరొకసారి చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుస్తూ సేవకులు ఆహ్వానిద్దాం. రూబేన్ మినిస్ట్రీ తరపున జనవరి మాసం నుండి ఈ దినం సెప్టెంబరు ఈ 9వ నెల వరకు అనేక దైవజనులను, సంఘాలను, గ్రామాలను ఈ యొక్క సంఘ క్షేమాభివృద్ధి మరియు దైవ సేవకుల సదస్సు ఎంతగానో ఉజ్జీవపరుస్తుంది. మరి దైవజనులు చిన్నబాబు గారిని, సంఘాన్ని, గ్రామం అంతటిని దేవుడు ప్రేమించి ఈ నెలలో ఈ సమయాన్ని దేవుడు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు లేని వారు చెప్దాం హల్లెలూయా. నా మాట మీరు వినలేదు సరిగా, విన్నారా? లేని వారు అన్నాను. చేతులు లేని వారు చెప్పండి అంటే హల్లెలూయా అన్నారు. సరే, ఇప్పుడు ఉన్నవారు చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. నీరసంగా చెబుతున్నారు, ఉద్యోగం చేద్దాం హల్లెలూయా. ఆసక్తితో చెబుదాం హల్లెలూయా. కాస్త నవ్వుతూ చేద్దాం హల్లెలూయా. సంతోషిస్తూ చేద్దాం హల్లెలూయా. ఎల్లవయ్యా అన్నట్టుంది మీ మాట. సరే, ఏదేమైనా నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను. ఆమేన్. దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మరి రూబేన్ మినిస్ట్రీ ఆత్మీయ నాయకులు డేవిడ్ పాల్ గారికి, మేడం గారికి, వారి కుటుంబానికి అలాగనే మా ఆత్మీయ తండ్రి సమానులైన ప్రెసిడెంట్ గారికి, యేసురత్నయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే అధ్యక్షత వహించి నడిపిస్తున్న అనిల్ కుమార్ గారికి, సతుకుపాడులో పరిచయం చేస్తున్న నెహమ్య గారికి, కే అగ్రహారంలో పనిచేస్తున్న దయాకుమార్ గారికి, అదే రీతిగా జగన్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. కట్టుబడిపాలెం పరిచయం చేస్తున్నారు. అలాగనే దాస్ గారు చిరుకూరుపాడులో పరిచయం చేస్తున్నారు. సురేష్ అయ్య గారు మరి కందుకూరులో పరిచయం చేస్తున్నారు. మరి స్థానిక దైవజనులకు, సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. చెప్పారుగా నమస్కారం, ప్రతి నమస్కారం చేస్తే సంస్కారం అని చెప్పారు. అవునా? హల్లెలూయా. హల్లెలూయా. సరే, సమయం వ్యర్థపరచకుండా మరి త్వరగా వెళ్ళిపోదాం. విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం. విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం. ఐదో అధ్యాయం విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం. యెహోవా మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలగచేయుము. ఆమేన్. హల్లెలూయా. యెహోవా నీవు మమ్మలను త్రిప్పిన ఎడల నీ తట్టు మేము తిరిగెదము. ఆమేన్. అంటే ఎవరు కూడా వారంతటికి వారు ప్రభు తట్టు తిరగలేరు. ఎవరికి సాధ్యము కాదది. అది దేవుని కనికరమును బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన మన మీద జాలిపడిన దాన్ని బట్టి, ఆయన మనల్ని గుర్తు చేసుకున్న దాన్ని బట్టి ఆయన వైపు మనలను త్రిప్పగలిగిన శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వైపు తిరిగి ఉండకుండా లోకం తట్టు, లోకాశల తట్టు, అపవాది తట్టు, ఈ లోక సంబంధమైన క్రియల తట్టు మనం తిరిగి ఉన్నామేమో, ఈ రాత్రి వేళ ఆయన మనలను ఆయన తట్టు తిప్పును గాక. యేసు నామములో త్రిప్పబడదుము గాక. ఆయన త్రిప్పిన ఎడల మనము తిరిగి ఆయన వైపు ఉందుము గాక. ఆయన మహిమార్థమై ఉందుము గాక.
ఆయన ఆయన నామమును ఘనత కలగడానికి ఆయన వైపే మనం ఉందుము గాక. ఆమెను హల్లెలూయా. అది కింద లైన్ మనం గమనించినట్లయితే ఏమని పలుకుతున్నాడు మరొకసారి చదవండి. కింద లైన్ పూర్వస్థితి మరలా మాకు కలగచేము. ఏంటంట? మా పూర్వస్థితి మాకు మరలా కలగచేము అంటే ఇంతకు మునుపు ఇప్పుడు ఉన్నట్టుగా లేరు అనేది అర్థమవుతుంది అక్కడ. ఇప్పుడు చూస్తే దుఃఖకరంగాను వేదనకరంగాను వారు ఉన్నట్టుగా, నెమ్మది లేని జీవితాన్ని కలిగి ఉన్నట్టుగా, క్షేమం లేని జీవితాన్ని కలిగి ఉన్నట్టుగా, ఆశలు అడియాశలు అయినట్టుగా, వారి జీవితాలు ఎండిపోయిన చెట్టు వలె ఉండినట్టుగా, వారు శ్రమలనే కొలిమిలో, వేదనలో, దుఃఖములో, ఒంటరితనములో, బాధలో, కృంగిపోయిన స్థితిలో, అవమానాలతో, మరి మునుపటి స్థితి లేని స్థితిలో వారు దిగజారిపోయినట్టుగా, వేదన పడుతున్నట్టుగా, మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వారు పశ్చాత్తాపడుతూ వారి పొరపాటు తెలుసుకొని ఈ ప్రార్థన చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా పూర్వ స్థితి మాకు మరలా దయచే. చెప్పండి, పక్కన వాళ్ళతో చెప్పండి. నీ పూర్వ స్థితి దేవుడు తప్పక దయచేస్తాడు. అంత సీరియస్గా చెబుతున్నారు ఏంటి? ఆసక్తితో విశ్వాసంతో చెప్పండి పక్కన వాళ్ళతో. మళ్ళీ చెప్పండి. నీ పూర్వస్థితి మరలా దేవుడు దయచేస్తాడు. విశ్వాసంతో చెప్పారా పక్కన వాళ్ళతో? ఆమేన్. హల్లెలూయా. సరే, పూర్వస్థితిని మనం గమనించినప్పుడు విలాప వాక్యములు 1:1 వారు ఏ రీతిగా ఉన్నారో ఆ యెరూషలేము పట్టణము, దేవుని పట్టణము ఏ రీతిగా ఉందో అక్కడ సెలవిస్తున్నాడు. ఎలా ఉందంట? జనభరితమైన పట్టణముగా ఉండినట్లుగా చూస్తున్నాం. అక్కడ ఆశీర్వాదకరమైన స్థితిని వారు కలిగి ఉన్నారు. సర్వ సమృద్ధితో ఉన్నారు. ఆ పట్టణం అంతా జనముతో కిటకిటలాడుతుందన్నమాట. ఐశ్వర్యముతోనూ, ఆశీర్వాదములతోనూ, దీవెనలతోనూ శ్రేయస్కరమైన బ్రతుకును వారు కలిగి ఉన్నారు. మునుపటి స్థితికి ఇప్పుడున్న స్థితికి చూస్తే చాలా వ్యత్యాసం కనబడుతుంది. అరే ఎంత కోల్పోయాము, ఎంత నష్టపోయాము, ఇంతకు మునుపు ఎంత బాగుండేవాళ్ళం, మా ఇల్లు ఎంత కలకలలాడుతూ ఉండేది, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, బంధువులు తినేవాళ్ళు, కొండల్లో వంట వండుతూనే ఉన్నవాళ్ళు, పెడుతూనే ఉండేవాళ్ళు, ఎంతో మంది వస్తూ పోతూ ఉండేవాళ్ళు. ఇంతకుముందు ఎంత సంతోషంగా ఉండేది, సమృద్ధిగా ఉండేది, శ్రేయస్కరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని మేము కలిగి ఉండేవాళ్ళం. ఏదనుకుంటే అది జరిగేది, ఏ లోటు లేదు. పాడి పంటల్లో లోటు లేదు, వ్యాపారంలో లోటు లేదు, విద్యా వైద్య రంగాల్లో లోటు లేదు. మా దేశము ఇంత మునుపు సర్వ సమృద్ధితో జన సంచారముతో ఉంది. అయితే ఇప్పుడు చూస్తే మా పట్టణంలో జనాలు లేరు, శేషముగా మిగిలినట్టుగా మనం చూస్తున్నాం. వారు వారు వేదనతో ఉన్నట్టుగా, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ వారు బాధపడుతున్నట్టుగా, వారు దుఃఖిస్తున్నట్టుగా, వేదనతో దుఃఖముతో కృంగిపోయి వారు ప్రార్థిస్తున్న అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నిజమే. ఇంతకుముందు కుటుంబాలు చూస్తే మరి ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవారు, చాలా సంతోషంగా ఉండేవారు, వ్యాపారం బాగుండేది, ఉద్యోగాలు బాగుండేవి, సర్వ సమృద్ధి కలిగి ఉన్నారు. పట్టణమంతా కూడాను మరి ఆయా రంగాలతో నింపబడి ఉంది, ప్రజలతో కిక్కిసి ఉండేది. అలాంటి పట్టణం ఇప్పుడు బోసిపోయింది. ఇప్పుడు మా ఇల్లు బోసిపోయింది, ఎవరు లేరు, ఒంటరి స్థితిని కలిగి ఉన్నాను అని ప్రజలు, ఆ పట్టణంలో నివసిస్తున్న ప్రజలు దుఃఖపడుతూ ప్రార్థన చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థనను ఆలకించు దేవుడు ఆయన. మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన బిడ్డల ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. వారి పరిస్థితిని, వారి స్థితిని తెలుసుకొని, వారు ఏ స్థితిలో దిగజారిపోయారో గమనించుకొని, అరే మునుపటి వలె నేను ఇప్పుడు లేనే, మునుపటి వంటి ఆత్మీయత నాలో లేదే, మునుపటి వంటి ప్రార్థనా జీవితం లేదే, మునుపటి వంటి ఆసక్తి నాలో లేదే,
వాక్య జ్ఞానం లేని స్థితిలో నేనున్నాను, సంఘ సహవాసం లేని స్థితిలో నేనున్నాను, దేవునికి దగ్గరగా ఉండిన స్థితి ఇప్పుడు లేదే నాలో. చాలా దారుణమైన ఘోరమైన స్థితిలో నేను పడిపోయానే అని నువ్వు తెలుసుకొని ప్రార్థన చేస్తే మునుపటి స్థితిని దేవుడు మరలా అనుగ్రహిస్తాడు. ప్రైజ్ లార్డ్. సర్వ సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు, మేలులతో తృప్తిపరుస్తాడు. ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. అయ్యో, అప్పుడు ఎలా ఉండేది మా కుటుంబం, నా భర్త ఉన్నప్పుడు ఎలా ఉండేది, నా బిడ్డలు ఉన్నప్పుడు ఎలా ఉండేది, నా రక్త సంబంధం మేమందరం కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండేది. ఇప్పుడేంటి ఏకాకులం అయిపోయాం. వీరు ఏమనుకుంటున్నారు, ఏకాకులం అయిపోయాం అంటున్నాడు. ఎలా ఉన్నారంటే ఇంక చెప్పాలంటే వారు విధవరాండ్రి వలె ఉందంట ఆ దేశం. భర్త లేని విధవరాండ్రి జీవితం, ఆ కుటుంబ పరిస్థితి ఎంత దుఃఖకరంగా, వేదనకరంగా, ఒంటరితనంతో, ఎవరు ప్రేమించకుండా, ఎవరు ఆదరించకుండా, ఎవరు కూడా ఆమెను పలకరించకుండా ఉండే స్థితి విధవరాలది. అలాంటి పరిస్థితి మేము కలిగి ఉన్నాం. భర్తలు లేకపోతే విధవరాల పరిస్థితి ఎలాగుంటుందో, దేవుడు లేని ఆ పట్టణము ఒక విధవరాలు వలె ఉన్నారండి. దేవుడు అంటున్నాడు కదా, విధవరాలు పక్షమున వ్యాజ్యమాడతాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. విధవరాలు యొక్క సంతతిని నేను విడిచిపెట్టును అంటున్నాడు దేవుడు. దిక్కులేని వారికి ఆయనే దిక్కు ఉన్నాడు, ఆయనే దాగుచోటై ఉన్నాడు, ఆయనే సమస్తమై ఉన్నాడు. కాబట్టి విడవని దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించండి, మరి ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఉండగా దేవునికి ప్రార్థన చేస్తున్నారండి. నువ్వు కూడా ప్రార్థన చేస్తే నీ ప్రార్థనను దేవుడు ఈ రాత్రి వేళ వినబోతున్నాడు. మునుపటి స్థితిని, ఆ వైభవమును, ఆ యొక్క ఆశీర్వాదమును, ఆ దీవెనను, ఆ మహిమను, ఆ ప్రభావమును, ఆ సంకల్పములన్నీ నెరవేర్చబడిన ఆ దినములన్నీ మరలా దేవుడు ఇవ్వగలిగిన దేవుడైన. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదునయ్యా, నీ రాకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా, నువ్వు లేకుండా నువ్వు బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నువ్వు బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. హల్లెలూయా. దేవుడు లేకపోతే మనకేం లేదంటే బ్రతుకు లేదు. ఒక కుమారుడు తండ్రిని, ఇంటిని, సమస్తమును విడిచిపెట్టి అన్ని కోల్పోయి దుర్వ్యాపారం చేసి చెడ్డ స్నేహితులతో తిరిగి అతడు పాడిపోయి ఆకలి దప్పులతో ఉన్నప్పుడు, ఆ కరువు కాలంలో అతడు ఏడుస్తున్నాడు, ఇంటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యో, పందులు పుట్టుకొని తినడానికి దిక్కు లేకుండా పోయింది, ఈ ఆకలి నేను ఎలా తీర్చుకోవాలి, నేను చేసుకున్న దానికి మునుపటి స్థితిని నేను కోల్పోయాను. ఆ స్థితి ఎంత బాగుండేది, ఆ తండ్రితో ఉన్న బంధం ఎంత బాగుండేది, అన్నయ్యతో ఉన్న సంబంధం ఎంత బాగుండేది, అక్కడ పనివారి మధ్య ఆ యొక్క సంతోషకరమైన జీవితాన్ని జీవించిన నేను వ్యర్థమైన తలంపులు కలిగి ఉండి ఆ వ్యర్థమైన ఆలోచన చేసి ఏదో సాధిద్దామని తండ్రిని దుఃఖపెట్టి వచ్చా, అన్నయ్యను బాధ పెట్టొచ్చా, ఇంటి వారిని, పనివారిని, సమస్తమును ఊరినే వదిలిపెట్టొచ్చా, నేను చేసుకున్న దానికి నేను అనుభవించక తప్పదు అని ఆ కుమారుడు ఇంటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ ఆకలి తప్పులతో నేను చచ్చిపోతాను ఇక్కడ ఉంటే, ఇదిగో ఇదిగో మా ఇంటిలో పని వారికి, కూలి వారికి ఎంత ఆహారం ఉంటుందో, వారు కడుపు నిండా తినగలిగిన అవకాశాన్ని పొందారు. నేను ఇక్కడ ఉంటే ఈ ఆకలితో చచ్చిపోతే ఈ కరువు కాలంలో నా తండ్రి ఇంటికి వెళ్తా. అయితే నేను తండ్రికి, నీ పరలోకానికి విరోధంగా నేను పాపము చేశాను, నేను ఆయన కుమారుడుగా అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, మా ఇంటిలో నేను పనివారి వలె నేను కూడా పనివానిగా ఉంటాను, కూలివాని వలె నేను ఉంటాను, నాకైతే ఇప్పుడు ఆ స్థితి లేదు అని అతడు కుమిలిపోతూ బుద్ధి తెచ్చుకొని తండ్రి ఇంటికి వస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కోల్పోయినవన్నీ, నష్టపరుచుకున్నవన్నీ,
సొంత నిర్ణయాలు తీసుకొని సొంత ఆలోచన చేసి అనేకులు దైవజనులను మరి లేదా తల్లిదండ్రులను బంధువులను దుఃఖపెట్టి ఏదో చేద్దాం అనుకుంటున్నా ఈ రాత్రులు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు కదా చక్కని మాట, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ప్రైజ్ లార్డ్. ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేం. ఆయనతో ఉంటేనే ఏదైనా చేయగలం. ప్రైజ్ లార్డ్. సరే, తండ్రి ఎదురు చూస్తున్నాడు కుమారుడు వెళ్ళిన దగ్గర నుంచి. ఆయనకి ఆకలి లేదు, దప్పిక లేదు, ఏడుస్తూనే ఉన్నాడు. అయ్యో నా కొడుకు అక్కడికి వెళ్ళిపోయాడు. ఎదురు చూస్తున్న తండ్రికి పిచ్చి వాడి వల్ల దూరంగా కుమారుడు కనపడినప్పుడు కుమారుని గుర్తుపట్టి, వీడు నన్ను మోసం చేశాడు, బాధ పెట్టాడు, దుఃఖ పెట్టాడు, వాళ్ళు కలిగి ఉందంతా తీసుకుని వెళ్ళి అంతా పాడు చేసి జీవితాన్ని పాడు చేసుకొని వచ్చి ఇప్పుడు నా కంటి ముందు కనబడ్డాడు. ఇలాంటి నా ఇంట్లోకి రావద్దు అంటారు తల్లిదండ్రులు. మాట వినకపోతే, లెక్క చేయకపోతే, అర్థం చేసుకోకపోతే, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కుమారుడైన కూతురైన కుమార్తె అయినా అసలు ఎంత మాత్రం ఇష్టపడదు. నా ఇంట్లోకి నువ్వు రావడానికి వెళ్ళినోడు వెళ్ళినట్టుగా ఉండు, నా మొహం చూడొద్దు, నేను చేస్తే నా శవాన్ని చూడటానికి కూడా రావద్దని తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారండి. అయితే ఈ కుమారుడు చూడగానే తండ్రి పరిగెత్తుకొస్తున్నాడని పరిగెత్తుకొచ్చాడు. నా కుమారుడా గట్టిగా పట్టుకుంటాడు. నానా, నేను తప్పు చేశాను, నీ కొడుకుని అనిపించుకున్న అర్హత నాకు లేదు, దయచేసి నన్ను క్షమించు. నీకు నువ్వు పరలోకానికి విరోధంగా పాపం చేశా, నా సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలతో నీకు దూరం అయిపోయాను. ఇప్పుడు నువ్వు కుమారుడు కాదు, ఇదిగో నీ ఇంట్లో పనులు ఉన్నారు కదా, ఆ పనుడి స్థానంలో నేను కూడా ఉంటాను. కాస్త నా కడుపుకి మండిపోతుంది, ఆకలి తట్టుకోలేకపోతాను, చాలా దినాలైంది తిని, దయచేసి కొంచెం భోజనం పెట్టించినానా, ఆ తింటూ ఏదో ఒక పని చేసుకుంటే ఇక్కడ బతుకుతాను అంటే తండ్రి తట్టుకోలేకపోయాడు. అయ్యా నువ్వు అలవద్దు నాన్న, నువ్వు పనివాడు కదరా, నా కొడుకు ఆయన దగ్గర తీసుకొని నువ్వు చనిపోయి తిరిగి బతుకొచ్చావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ కుమారుడు నీ సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు సమస్త ఘనతను మహిమను ఆ స్థానము దేవుడిచ్చిన రక్షణ భాగ్యమును నిర్లక్ష్యం చేసి దూరమయ్యేమో ఈ రాత్రి ఈ తప్పని కుమారుడు బుద్ధి వచ్చి తిరిగి వచ్చినట్లుగా యేసు నామములో వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తండ్రి పనివారికి చెప్పాడుగా, భోజన ఏర్పాట్లు చేయండి, అందరికి చెప్పండి ఉందని, ఊరు మొత్తాన్ని పిలవండి. కుమారునికి చక్కగా స్నానం వచ్చి బట్టలు నూతన వస్త్రములు తొడిగించి అలాగే ఉంగరం పెట్టి చెప్పులు తొడిగించి ఆ సింహాసనం మందు కూర్చోబెట్టి గొప్ప విందు చేసి పండగ చేసుకున్నాడు తండ్రి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మునుపటి స్థితిని మరలా కుమారుడికి అనుగ్రహించబడింది. ఎప్పుడంటే అతడికి బుద్ధి వచ్చినప్పుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. బుద్ధి లేని కుమారుడు ఏం చేస్తాడంట, తల్లి లాంటి ప్రేమను చూపించే దేవునికి దుఃఖాన్ని కలగజేస్తాడు. దేవుని బిడ్డలమైన మనం, ఆయన సన్నిధికి వచ్చిన మనము ఈ రాత్రి వేళ తండ్రికి సంతోషం కలిగించే వారిగా ఉండాలి. కానీ తప్పిపోయిన ఈ కుమారుడు తండ్రిని దుఃఖపెట్టినట్టుగా దుఃఖపెట్టడం మానండి. దేవుడు మిమ్మల్ని మునుపటి స్థితికి నడిపిస్తాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కుర్రోడు ఇక్కడికి రాకమునిపై ఏమనుకున్నాడు తెలుసా, ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకును నేను కన్నీటితో కృంగిపోతున్నాను, ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకును నేను కన్నీటితో కృంగిపోతున్నాను, నా బలమాన్ నా దీన ప్రార్థన ఆలకించుమా, ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకును నేను కృంగిపోతున్నా, కన్నీటితో నలిగిపోతున్నా ఆ ఒంటరితనాన్ని కలిగిన నీ జీవితాన్ని మునుపటి స్థితిని అనుగ్రహించి మరలా సంతోషముగా నిన్ను గౌరవించే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. సంతోష వస్త్రమును ఇస్తానంటున్నాడండి. ఏమంటున్నాడు దేవుడు? దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలముతో దేవుడు అభిషేకిస్తాడు. రక్షణ వస్త్రముతో అలంకరించిన దేవుడు, నీతి వస్త్రముతో అలంకరించిన దేవుడు, మహిమలైన వస్త్రముతో అలంకరించిన దేవుడు,
నువ్వు కోల్పోయిన సంతోష వస్త్రమును ఈ రాత్రి వేళ నీకు దేవుడు అనుగ్రహించును గాక. ఆ కుమారుడికి నూతన వస్త్రాలు అంటే అర్థం ఏంటంటే తన సంతోషాన్ని కోల్పోయాడు. తన అవిధేయత వల్ల, బలహీనత వలన, ఈ రాత్రి వేళ నీ అవిధేయత వలన, బలహీనత వలన దేవుడిచ్చిన సంతోష వస్త్రమును కోల్పోయాము. యేసు నామములో నీకు ఆ వస్త్రం ధరింపబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు స్థితి మనం చూస్తున్నప్పుడు అతడు గర్వించిన వాడు నగరమంతా తిరుగుతూ ఇదంతా నా బలం వలన, నా జ్ఞానం వలన, నా తెలివితేట వలన నేను కట్టాను అనే ఒక అతిశయాన్ని కలిగి ఉన్నాడు. వెంటనే దేవుడు ఏమైతే తనకు ఒక స్వప్నమును చూపించి దానియేలు ప్రవక్త ద్వారా దాన్ని వివరించి చెప్పినప్పుడు అది మనసులో పెట్టుకొని మరి ఆ రీతిగా ప్రవర్తించకుండా, జాగ్రత్త పడకుండా అతడు అతిశయించుట వలన, అహంతో ఉండటం వలన ఆ నగరవంతం చూసుకొని తన శక్తి వలన, తన బలం వల్లనే నేను కట్టాను అని, నేను ఎంత సంపాదించిందంతా నా తెలివితేటల వల్ల అనుకొని అతడు అతిశయించగా మానవ మనసు పోయి పశువు మనసు వచ్చినప్పుడు అతడు పశువులాగా అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? మనిషి ఇప్పుడు ఏమంటున్నాడు? అమ్మా. మనిషిలాగా మాట్లాడాల, మనిషిలాగే ఉన్నాడు. కానీ తన శాస్త్రాలు ఎలా ఉన్నాయి, తన ప్రవర్తన ఎలా ఉంది? పశువులాగానే చేస్తున్నాడు, పశువులాగానే ప్రవర్తిస్తున్నాడు, పశువులాగా అరుస్తున్నాడు. ఒక మనిషి అలా అయిపోతే వాడిని ఏమంటారు? పిచ్చోడు అంటారు. వీడికి పిచ్చి పట్టింది. నిన్నటిదాకా బాగానే ఉన్నాడు, ఈ రోజు ఏమైంది? వీడికి ఏం జరిగింది? బాగానే ఉన్నాడు కదా, ఇప్పుడేంటి పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు, పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. నిజమే, దేవునికి విరోధమైన ఆలోచనలు, దేవునికి ఉద్దేశములకు వ్యతిరేకమైన తలంపులు కలిగి ఉండి దేవునికంటే ఎక్కువగా అతిశయించినట్లయితే మనల్ని మనం చూసుకొని దాని వలన నష్టం జరుగుతుంది అంటున్నాడు ఈ రాత్రి వేళ. దేవుని బిడ్డలమైన మనలో ఉన్న పొరపాట్లు ఏంటి? మనలో ఉన్న గర్వము లేదా అతిశయం, అహంభావం అనే వీటి వలన దేవునికి దూరస్తులుగా బ్రతుకుతున్నారు, కుటుంబానికి దూరస్తులుగా బ్రతుకుతున్నారు, సమాజానికి దూరస్తులుగా బ్రతుకుతున్నారు. మెంటల్గా ఉంటూ ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలా జీవిస్తున్నారు అర్థం కాని జీవితాలతో కొట్టుమిట్టాడుతుండగా అపవాది బంధకాలలో ఉన్న వారి వల్ల దేవుడు కనికరం చూపించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ వ్యక్తి పశువులాగా ప్రవర్తిస్తుండగా ఎవరైతే జై అన్నారో, మా రాజు అన్నారో, మా అధికారి అన్నారో, ఆయన ద్వారా న్యాయమైన తీర్పులు పొందారు, పరిపాలనలో క్షేమాన్ని పొందారు, వారే ఈ పశువులాగా ప్రవర్తిస్తున్న ఈ నెబుకద్నెజరు రాజు ఉండడానికి వీలు లేదు మన దేశంలో అని నెట్టి పడేసి గెంటేశారు. నిజమే, పశువుని తీసుకొచ్చి మన ఇంట్లో పరుపు మీద పడుకోబెడతామా? ఎంత కొనుక్కొని దాన్ని ఎంత ప్రేమగా చూసినా, దానికి పేర్లు పెట్టి పిలిచిన కళ్యాణి, పశువులు పెడుతూ ఉంటారు, కళ్యాణి, సుబ్బారావు, మనుషుల పేర్లు పశువులు పెడతారు ప్రేమతో. ఎంత ప్రేమగా చూసినా పశువు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలా. మనిషి ఉన్న చోటకి, మనిషి జీవించే చోటకి పశువులు ఉండవు, పశువులు స్థలం లేరు. ఈ మనిషి పశువులాగా ప్రవర్తిస్తుంటే ఆ పశువులాగా ప్రవర్తిస్తున్న ఆ వ్యక్తిని బట్టి వారు అంగీకరించట్లేదండి, వారు ఇష్టపడట్లేదు. వెంటనే గెంటేశారు, ఊర్లోంచి అడవిలోకి వెళ్ళిపోయాడు, మంచుకి తడిచాడు. ఏదైతే దానియేలు ప్రవక్త చెప్పాడో, దేవునాత్మను కలిగి ఉన్న దానియేలు అదే రీతిగా జరిగింది. 7 సంవత్సరములు పశువులాగే ప్రవర్తిస్తూ ఉండగా ఒక దినమందు హెస్కేలు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనంలో చూసినట్లయితే అక్కడ మానవ బుద్ధి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాజరికాన్ని కోల్పోయాడు, కుటుంబానికి దూరంగా ఉన్నాడు, అధికారాన్ని కోల్పోయాడు, అతను కలిగిన వాటికి దూరస్తుడై పశువులాగా 7 సంవత్సరములు అడవిలో భయంకరమైన స్థితిలో, వికృతమైన ఆకారంలో, ఎవరు గుర్తుపట్టలేనంతగా అతడు ఆకారం మారిపోగా, ఎప్పుడైతే అతనికి బుద్ధి వచ్చిందో మానవ మనసును దేవుడు అనుగ్రహించాడు. అప్పుడు అంటున్నాడు కదా, ఈ వచనంలో చదివితే మనకు అర్థం. చదవండి దయచేసి.
ఆ, ఆ, సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవి. గర్వముతో నటించు వారిని ఆయన అనపగలిగిన శక్తుడైన. ఆమేన్. ఎవని గర్వము వాణిని, దేవుడే అన్నాడు, ఎవని గర్వం వాణ్ణి అణిచివేస్తుంది. గర్విష్ఠులను గద్దెని దింపి దీనులను పైకి లేపగలిగిన దేవుడైన. ఆమేన్. హల్లెలూయా. మునుపటి స్థితిని నువ్వు కలిగి ఉండాలంటే దేవునికి విరోధమైన మనస్తత్వం, ఆ యొక్క స్వభావం నీలో ఉండకూడదు. దేనత్వమును కలిగి ఉండాలి. దీనులను పెంట కుప్ప మీద ఆయన పైకి లేపి కూర్చుండబెట్టే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటలు ఎప్పుడైతే ప్రార్థనగా ఈ యొక్క నెబుకద్నెజరు రాజు చేశాడో వెంటనే దేవుడు కనికరించి మరలా మునుపటి స్థితిని దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ లార్డ్. చెప్పండి ఒకటి. ఎవరినైనా దేవుడు శిక్షించగలడు, వెంటనే కనికరించి క్షమించి మునుపటి స్థితిని అనుగ్రహించగలడు. మరలా రాజ్యంలోకి వచ్చాడు. దేవుని గొప్పతనం తెలుసుకున్నాడు. దేవునికి దగ్గరగా ఉన్నాడు. దేవుని బిడ్డగా జీవించాడు. దేవుని మహిమపరుస్తున్నాడు. దేవుని గొప్ప చేస్తున్నాడు. తనకి ఇవ్వబడిన స్థానమును ఇంకెన్నడూ కోల్పోకుండా అతడు జాగ్రత్తగా ఉండినట్లుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏం చేయగలడంటే మహిమ కలిగిన కార్యములు చేయదగిన దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మహిమ కలిగిన కార్యములు చేయదగిన దేవుడు ఆయన. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఒక కుటుంబానికి దగ్గరగా ఉండేవాడండి. సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో మరియ గర్భమున జన్మించిన యేసు క్రీస్తు వారు బేతనీ అనే గ్రామంలో ఒక కుటుంబానికి దగ్గరగా ఉండేవాడు. ఒక తండ్రిలాగా ఉండేవాడు, ఒక తల్లిలాగా ఉండేవాడు, ఒక స్నేహితుడిగా ఉండేవాడు, ఒక బంధువులాగా ఉండేవాడు, చాలా సమీపంగా ఉండాడు. యేసు ఆ ప్రాంతం వైపు వస్తే ఈ కుటుంబం యొద్దకు రాకుండా ఏ రోజు దాటి వెళ్ళడు ఆయన. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మహిమ కలిగిన దేవుడు ఆయన మహిమ పొందడానికి ఆ కుటుంబంలో ఉన్న దుఃఖమును, వేదనను, ఆ మరణావస్థను ఆయన తొలగించాడు వారి యొద్దకు వచ్చి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించినప్పుడు యేసు ఆ కుటుంబమును ప్రేమించి ఆ లాజరు చనిపోయాడని తెలిసిన ఆయన 2 దినాలు ఇంకా గడిపినట్టుగా మనం చూస్తున్నాం. ఆ స్థలానికి రాలేదు. మనకిష్టమైన వారికి మన వర్తమానం చెప్పామనుకోండి, అరే తాత చనిపోయాడురా, అమ్మ చనిపోయిందిరా, ఇంట్లో వాళ్ళు చనిపోయారా అని మనం చెప్పామనుకోండి ఎవరికన్నా, మనకిష్టమైన వారికి, వారు రాలేదనుకోండి ఎంత వేదన చెందుతాం. చెప్పి పంపించాం కదా, వెళ్ళిన వారు చెప్పొచ్చారు కదా, ఇంకా రాలేదేంటి, ఎదురు చూస్తాం. అరే మన ఇంట్లో మనం ఏమన్నా శుభకార్యం చేసుకుంటున్నావా, ఏదైనా సంతోషంగా ఉన్నావా, దుఃఖంలో ఉన్నాం కదా, వేదనతో ఉన్నాం కదా, కృంగిపోతూ ఉన్నాం కదా, నలిగిపోతున్నాం కదా, ఇదేంటి కబురు చెప్పినా రాలేదేంటి యేసయ్యా అని తమ తమ్ముని కోల్పోయిన 2 అక్కా చెల్లెలు ఏడుస్తూనే ఉన్నారు, ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ రాత్రులలో ప్రియ బిడ్డలారా, మీరు కూడా కోల్పోయిన వారిని బట్టి దుఃఖిస్తూ, మిమ్మల్ని విడిచిపెట్టి మిమ్మల్ని కాదనుకొని చెప్పాబెట్టకుండా ఇంటిలో నుంచి వెళ్ళిపోయిన వారి నిమిత్తం ఏడుస్తున్నారేమో. అయ్యో ఎంత చెప్పినా రావట్లేదే, ఫోన్ చేసినా రావట్లేదే, కబురు చెప్పినా రావట్లేదే, అసలు పట్టించుకోవట్లేదే, మేము ఉన్నామా లేదనే యొక్క ఆచూకు తెలుసుకోవట్లేదే, ఆరాధించుకోవట్లేదే, అయ్యో ఇంత దారుణంగా ఇంత కఠినంగా ఉన్నారేంటి అని నువ్వు వేదన చెందుతున్నావా? దేవుడు ఆయన వచ్చే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆలస్యం చేశాడని మనం తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దండోయ్. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆయన మహిమ కలిగిన కార్యము చేసే దేవుడు. ఆయన నామమును బట్టి తండ్రికి మహిమ కలుగునట్లుగా ఆయన ఆలస్యం చేస్తాడు. నీ ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోతే అక్కర్లేదు దేవుడు వెళ్ళిపోతా అని దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవసరం కోసం దేవుని యొద్దకు రావడం కాదు, మేలు కలిగిద్దని రావడం కాదు, లోన్ వస్తుందని, లేకపోతే వివాహం జరిగిద్దని, ఉద్యోగం వస్తుందని, ఇల్లు కట్టుకుంటాం దేవుని దగ్గరకు వచ్చి నమ్మి బాప్టిజం పొందుతాని ఈ ఆలోచన వద్దు నీకు.
నీ ఆత్మ రక్షణార్థమే నీకు రక్షణ భాగ్యమును దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వద్దకు రావడానికి కరుణిస్తేనే, ఆయన కనికరం చూపిస్తేనే, ఆయన ప్రేమ చూపిస్తేనే నువ్వు ఆయన వద్దకు వచ్చి రక్షణ పొందావు. ఏదో జరగడానికి కాదు, కానీ నీ ఆత్మ నశించకుండా, నరకానికి వెళ్లకుండా వెలిగించబడటానికి నీవు నీ దేహము దేవుని ఆలయమై రాకడ వరకు నమ్మకస్తులమై ఉండడానికి ఆయన నిన్ను రక్షించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని విడిచిపెట్టి వెళ్ళకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి వేళ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, యేసుక్రీస్తు వారు రావటం కాస్త లేట్ అయింది. అక్కడ వారి మూఢనమ్మకం ఏంటో తెలుసా? యూదుల యొక్క మూఢనమ్మకం. 3 రోజులంతా ఆత్మ, చనిపోయిన వాళ్ళ ఆత్మ అక్కడే తిరుగుతుందని ఒక మూఢనమ్మకం అంటారు. వాళ్ళందుకే అక్కడే ఉంటారంట, తిరుగుతూ ఉంటారంట సమాధి దగ్గరే. పోయిన ఆత్మ ఇక్కడే తిరుగుతుంది, ఎప్పటికైనా మళ్ళీ ఆ బాడీలోకి దిగుతుంది. అప్పటికైనా ఆ చనిపోయిన శవంలోకి ఈ ఆత్మ వెళ్ళినప్పుడు బతికొస్తారు అని ఈ మూఢనమ్మకాన్ని కలిగి ఉన్నారంట. దేవుడు ఆలస్యం చేయటానికి మనుషుల నమ్మకాన్ని ఉమ్ము చేసి ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు ఆయన గొప్ప కార్యం చేసి ఆయన మహిమ పొందడానికి. ప్రైజ్ ది లార్డ్. చెప్పలు పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రార్థనకు జవాబు రాలేదని నువ్వు దుఃఖపడద్దు. నా నిరీక్షణకు ఆధారం లేదని నువ్వు కృంగిపోవద్దు. నువ్వు వేదనకు గురి కాకూడదు, అవిశ్వాసానికి గురి కాకూడదు, భక్తిహీనత గురి కాకూడదు. ప్రభు తట్టే చూడాలి. అయ్యా, ఆలస్యమైన, లేట్ అయినా లేటెస్ట్ గా చేస్తావు నాయనా అనాలి. ఆమేన్, హల్లెలూయా. ఏమనాలి మన దేవునితో? లేట్ అయినా నువ్వు లేటెస్ట్ గా చేస్తావు అనే నమ్మికను నువ్వు కలిగి ఉండాలి. అది ఎప్పుడైనా రావచ్చు నీ జీవితంలోకి. ఆయన కార్యం, ఆయన అద్భుతం, ఆయన మేలు, ఆయన జీవం కలిగిన దేవుడు వచ్చినప్పుడు మరణము నిరర్ధకము చేయబడుతుందని జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవం కలిగిన దేవుడు వచ్చినప్పుడు మరణము నిరర్ధకము చేయబడుతుంది. ఎందుకంటే ఆయన మరణపు ముళ్ళును విరిచిన దేవుడైన. ఆమేన్. సమాధిని గెలిచిన దేవుడైన, అపవాది యొక్క తలను చితగొట్టిన దేవుడైన, సర్వశక్తిమంతుడైన దేవుడు. నీ ప్రార్థనకు వెంటనే జవాబు రాలేదని నువ్వు నిరాశపడమాక. నీ నిరాశ నిస్పృహల నుండి, నీ వేదన నుండి, కోల్పోయిన స్థితి నుండి మునుపటి స్థితిని మరలా అనుగ్రహించాలంటే నువ్వు నిరీక్షణ కలిగి ప్రభు పాదాలు పట్టుకుని గోజాడు విశ్వాసంతో ఆయన తట్టు చూస్తూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రీతిగా ఆయన 4వ దినమందు వారి యొద్దకు వచ్చాడండి. అయ్యా, నువ్వు ఉండుంటే నా తమ్ముడు చనిపోయాడు కాదు కదా అంటుంది మరి మార్త. నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడే నువ్వు మహిమను చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పూర్వస్థితిని మళ్ళీ నువ్వు అనుభవిస్తావు. దేవుడు అనుగ్రహిస్తాడు. కోల్పోయినవన్నీ, నష్టపోయినవన్నీ, నువ్వు నీ సంకల్పాలు, నీ ప్రయత్నములు, నీ యొక్క ఆలోచనలన్నీ మరలా నెరవేర్చదగిన దేవుడు మనకున్నాడు. కాబట్టి మనల్ని మనం అప్పగించుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ఆ రీతిగా వారి యొద్దకు వచ్చి వారిని బలపరిచి, ధైర్యపరిచి, ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి వారి దుఃఖాన్ని, వారి యొక్క వేదనను చూసి, వారి తమ్మును కోల్పోయిన దాన్ని బట్టి ఆడబిడ్డలను చూసి ఆయన కన్నీరు కార్చాడండి. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమ గల దేవుడు. ఇలాగా మనుషుల నిమిత్తం కన్నీళ్లు గార్చగలిగిన దేవుడు ఎక్కడున్నాడండి? యెహోవా దేవుడు కాగల జనులు మనం ధన్యులు. అటు ధన్యతను పొందిన నీవు నీ కన్నీరు తుడవదగిన దేవుడాయన. ఆమేన్. నీ సంకటములన్నిటినీ కుదుర్చదగిన దేవుడాయన. నీ ప్రాణమును విమోచించు దేవుడై ఉన్నాడు. నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరణము ఆయన ముందు నిలబడలేదు. దేవుడు కుమారునికి మహిమ కలగాలని, తండ్రికి ఘనత కలగాలని ఆయన ఆలస్యంగా వచ్చినా అక్కడ అద్భుతం చేసి, జీవము లేని, ప్రాణము లేని, కదిరిక లేని ఎముకలు ఎండిపోయే స్థితిలో ఉండగా అద్భుత రీతిగా దేవుడు లాజర్ అని పిలవగానే ఆ జీవం కలిగిన స్వరము ఆ శరీరంలోకి వెళ్ళినప్పుడు, ఆ జీవం వెళ్ళినప్పుడు అతడు ప్రాణంతో బయటకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దైవ గ్రంథం ఉంది కదా, జీవించుచున్నావని పేరు మాత్రం నీకు ఉంది కానీ నీవు మృతుడవే.
జీవించుచున్నామని పేరు మాత్రం ఉంది. ఎలా ఉన్నామంటే ఎంత దినములలో మృతుల వలె కనబడుతుండగా ఏ జీవం కలిగిన దేవుడు నీ యొక్క హృదయంతరములకు వచ్చును గాక. ఆయన మాట నీ హృదయంలో పదిలపరచబడును గాక. ఈ మాట జీవం కలిగిన మాట నీ యొక్క హృదయంలో స్థిరపరచబడి నువ్వు మరలా బ్రతికించబడి వెలుగొందుదువు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో ఏస్కేలు నువ్వు వెళ్ళి లోయలోకి వెళ్ళి నడు, చూడు ఒకసారి ఎముకలన్నీ చల్లా చెదురుగా పడిపోయినాయి, అవి బ్రతకగలవా అంటే వెంటనే అంటున్నాడు కదా, నాకేం తెలుసయ్యా, నీకు తెలుసు. ఎస్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకేం తెలియదు ఆయన చేయబోయే అద్భుతాలు. ఆయన ఏ రీతిగా చేస్తాడో తెలీదు. ఆయన క్రియలు, ఆయన కార్యములు ఎలా ఉంటాయో తెలియదు మనకి. మనం ఊహించలేము, మనకు అంతు పట్టదు, మనకు అర్థం కాదు. అది మన ముందు జరిగేదాకా అర్థం కాదు. నేను మనిషిని కదయ్యా, నాకేం తెలుసయ్యా, నీకు తెలుసయ్యా, నువ్వేం చేయగలవు నీకు తెలుసయ్యా, నాకేం అర్థం అవుతుందయ్యా అనగానే వెంటనే దేవుడు బలపరుస్తున్నాడు. వెళ్ళు, చల్లా చెదురుగా పడి ఉన్న ఆ లోయలో ఎముకల వైపు తిరిగి నువ్వు ప్రవచించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మను కలిగి ఉన్నవాడు ప్రవచిస్తే, ప్రార్థన చేస్తే, విజ్ఞాపన చేస్తే, మొర పెడితే, నిట్టూరులు పొడిస్తే, ఓ జీవం లేని నీ కుటుంబమును ఆయన జీవముతో నింపే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎండిన ఎముకల వలె చల్లా చెదురుగా ఉన్న నీ కుటుంబాన్ని మరల దేవుడు మునుపటి స్థితిని అనుగ్రహించి కట్టి నిలబెట్టదగిన దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టండి, సంతోషం లేదు. చల్లా చెదురుగా పడి ఉన్నట్టుగా నీ కుటుంబ వ్యవస్థ ఒకరింటి ఒకరు పడక, ప్రేమ లేక, ఆప్యాయత లేక, అనురాగం లేక, ఒకరింటి ఒకరు ఇష్టం లేక, కుటుంబం ఎముకల వలె ఎటు పడితే అటు పడినట్టుగా, ఎటు పడితే అటు జీవిస్తున్న కుటుంబ వ్యవస్థను దేవుడే కట్టాడు కాబట్టి మరలా నిలబెట్టగలిగిన మునుపటి స్థితిని, ఆ సంతోషాన్ని, ఆ ప్రేమను నీ వివాహమైన ప్రారంభ దినాల్లో ఆ నీ మీద భర్త మీద నీకు ఎంత ప్రేమ ఉండేది, ఆ ప్రేమను దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ బిడ్డలు చిన్నగా ఉన్నప్పుడు, నీ బిడ్డలు ఎదగినప్పుడు ఎంత ప్రేమగా అమ్మా అని దగ్గరగా వస్తూ కౌలించుకుంటూ హత్తుకుంటూ నీతో ఎలా ఉండేవారో అలాంటి స్థితిని నీ బిడ్డల జీవితాల్లో మార్పు కలగజేసి నిన్ను సంతోషపెట్టదగిన దేవుడి వృద్ధాప్యంలో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని ఆత్మను కలిగి ఉండి ఏస్కేలు వలె నువ్వు కూడా ప్రవచించు. ప్రైజ్ ది లార్డ్. అటు వరమును పొందుకో, అటు కృపను పొందుకో, ఆ మహిమను పొందుకో. దేవుడు నీ కుటుంబాన్ని చల్లా చెదురుగా ఉన్న, గలిబిలిగా ఉన్న, నెమ్మది లేకుండా ఉన్న, వేరువేరుగా ఉన్న భార్య భర్తలను, తల్లి బిడ్డలను, లేదా అన్నదమ్ములు, రక్త సంబంధుల కుటుంబాన్ని దేవుడు మరలా చక్కబెట్టి నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను మహాసైన్యముగా నీ కుటుంబాన్ని దేవుడు మార్చివేస్తాడు. సంఘమును మహాసైన్యముగా ఎంత దినములలో దేవుడు మార్చగలిగిన దేవుడు ఆయన. గ్రామము కూడా అటు ఇటుగా ఉంటుండగా, దేవునికి దూరస్తులుగా ఉంటుండగా నువ్వు ప్రవచిస్తే, సంఘమా నువ్వు కన్నీళ్లు గారిస్తే, ప్రాధాయపడితే, ఆయన ఆత్మతో నింపడి బలమైన ప్రార్థన శక్తిని నువ్వు కలిగి ఉండి నువ్వు ప్రార్థిస్తే, ఓ సంఘము, గ్రామము అంతా కూడాను ఒకటిగా దేవుడు చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏక మనసును దేవుడు ఇవ్వగలడు, ఏకాత్మను ఇవ్వగలిగిన దేవుడని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయా. పాడదాం. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. హల్లెలూయా. ఆయన జీవ నది మన హృదయంలో ప్రవహిస్తే ఎండిన బ్రతుకులను చిగురింపు చేస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లేయాకు పిల్లల మీద పిల్లలు పుడుతుంటే యాకోబు ప్రేమను పొందిన రాహేలు తట్టుకోలేకపోతుంది. అబ్బా, మా అక్కకి పిల్లలు పుడుతున్నారు, పిల్లల మీద కుక్క పిల్లలు పుట్టినట్టు పుడుతున్నారు, తట్టుకోలేకపోయింది. నిజమే,
మనం ఆశీర్వదించబడుతుంటే, మన పిల్లలు బాగుపడుతుంటే, మన కుటుంబం బాగుంటే, పచ్చగా ఉంటే ఇంట్లో వాళ్ళే బయట వాళ్ళు కాదు శత్రువులు. ఇంట్లో వాళ్ళే శత్రువులు. మునుపటి స్థితిని దేవుడు ఇవ్వాలని దేవుడు ఆశపడుతుంటే, ఆగవే చాలే కానీ ఇక నువ్వు బాగుపడవు, నీ బతికింతే అంటారు. దేవుడు రెండో ఛాన్స్ ఇస్తుంటే నీకు ఛాన్స్ లేదు, నీ మొహం ఏం లేదు అంటారు మనుషులు. దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల వలె నువ్వు కూడా ప్రార్థన చేస్తే ఈ రీతిగా దేవుడు ఇస్తాడు మరొక ఛాన్స్. మనమేమో అబ్బో ఎందుకని మనమే దేవుళ్ళు, మనమే రాజులు, మన ఇంటి వాళ్ళందరి మీద మన వాళ్ళం, పాడైపోయిన వాళ్ళందరి మీద మనమే న్యాయాధిపతులం. అస్సలు ఛాన్స్ ఏమో. నువ్వేం బాగుపడవు కానీ ఎందుకులే అంత తాపత్రయపడతావు. చాలులే చదివించాలు ఏడ్చించాలు కానీ ఏదో పని చేసుకో, కూలి పనికి వెళ్ళు, పచ్చాక పని రాబోతుంది మరలా డిసెంబర్ నుంచి. పని చేసుకొని బతుకు, సంపాదించా. నీ పిల్లలంతే కానీ బాగుపడలే, నీ భర్త అంతే తాగుతూ ఉంటాడులే అని ఎన్ని మాటలన్నా డోంట్ కేర్ అనండి ఒకసారి. చెప్పండి, నోరు తెరవండి. డోంట్ కేర్, గెట్ అవుట్ అని, గెట్ లాస్ అనాలి. ఏమనాలి మనం? చెప్పాలి. ఏమనాలి? డోంట్ కేర్ అనండి అపవత్తో మనుషులతో. గెట్ లాస్ అనాలి. ఏమనాలి మనం? వెనక ముందునో తంత మళ్ళీ నువ్వు ఎక్కువ మాట్లాడు, మక్కలు ఎరగొడతా, మొహం పగిలిపోతాయి, పళ్ళన్నీ రాలిపోతాయి. ఏమనాలి అపవాదితో? అలానే కొట్టుకుంటూ ఊరంతా దాటి వెళ్ళిపోకండి, అందరం కొట్టుకుంటా అనవసరంగా జరుగుమలు వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి ప్రయత్నాలు మాత్రం యుద్ధమా కేసులు వద్దు మనకి. ప్రభువే న్యాయాధిపతి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ అక్క పిల్లలు పడుతున్నారని ఆమె అసలే ద్వేషించబడి భర్త చేత, చెల్లి చేత, ఇంటి వాళ్ళ చేత చీప జబ్బుకోళ్ళు మొహందాన, పనికి మాలదాన మొహం చూడు. అసలు అద్దంలో మొహం పెట్టుకుని చూడు ఎలా ఉందో, వాంతులు వచ్చేలాగుంది నీ మొహానికి. మీ నాన్న మోసం నేను చేశాను ఆయన భర్త తిట్టడం, చెల్లి తిట్టడం. ఇక దాసదాసీలు కూడా లెక్కలేదు అసలు. భర్తే లెక్క చేయనప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరు లెక్క చేస్తారా? అత్త లెక్క చేస్తారా? ఆడపడుచు లెక్క చేస్తుందా? మామ లెక్క చేస్తారా? ఇంట్లో వాళ్ళు అలా చేస్తే ఇక బయట వాళ్ళు ఏం గౌరవిస్తారు? ఎక్కడ ఉంటుంది అసలు విలువ? చాలా కృంగిపోయింది లేయా, నలిగిపోయింది. ఆ సమయంలో ఆమె దేవునికి ప్రార్థన చేసింది. ప్రైజ్ లార్డ్. అయ్యా, లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా నువ్వు చేయదగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆ రీతిగా ప్రార్థన చేసింది. ఆమె ద్వేషించబడుట దేవుడు చూసి ఆమెను గర్భమును తెరిచి సంతానమును గురించి గానపరిచాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలడు నువ్వు నమ్మితే. ఆమె నమ్మింది, ప్రార్థన చేసింది. చీచా అన్న వాళ్ళే ఆశ్చర్యపోయాడు. ప్రేమించని భర్త ప్రేమించడం ప్రారంభించాడు. పిల్లలు పుడితే ప్రేమించక ఏం చేస్తాడు? ప్రేమించక చేస్తాడా? తప్పకుండా ప్రేమిస్తాడు. పిల్లలు పుట్టపోవడం గుడ్డోలు మొహతాడు. ఎన్నో రకాలుగా భర్తే నిందిస్తుంటే ఇక అందరూ ఎలా ఉంటారు చెప్పండి. మా ఊర్లో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. భార్యని సీటికి మాటికి సణుగుతాడు. సిగ్గులేదా? భోజనం ఎలా చేతనే మొన్న ట్రై చేస్తే పోయింది కదా అంటే పాపం ఆడబిడ్డ పరిస్థితి ఏంటి? నన్నేం చేయటం అయ్యా? నేనే పోగొట్టుకున్నానా? నేనేమన్నా డాక్టర్? దేవుడు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారా? గోల కుటుంబంలో నెమ్మది లేదు. అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. దేవుడు లేయాను జ్ఞాపకం చేసుకున్నట్టుగా సంతానం లేని వారికి దేవుడు జ్ఞాపకం చేసుకుని యేసు నామములో సంతానం అనుగ్రహించునుగాక, ఆయన గణపరచునుగాక. సంతు లేని దాన్ని ఇల్లాలుగా పిలవబడే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏమో తట్టుకోలేకపోయింది. భర్త దగ్గరకు వచ్చింది. ఏమో మీరు అవును మరి కట్టుకున్న పాపానికి తప్పదు కదా. పిల్లలు కావాలి నాకు, మా అక్కకి బుడుకు పడుతుంటే నువ్వేం చేస్తున్నావు? నేనేం చేయలేదు తెల్ల. నేనేమో దేవునికి ప్రతిగా ఉన్నానా? దేవునికి ప్రతిగా ఉన్నానా? నన్నేం చెప్పటం? ఇక అక్కడ చూడండి గొడవ. మీ ఇద్దరి మధ్యలో నన్ను లాగా ఎందుకే చెంపలు వాయించేలాగా పరిస్థితి నాకు. నా జీవితాన్ని పాడు చేయడానికి ఇద్దరు తగలేడారు నా జీవితాన్ని. మీ చెల్లి నిన్ను ప్రేమించి 14 సంవత్సరాలు చేశాను, తెలుసు కదా నీకు. నీ కోసమే కదా, మీ అక్క కోసం కాదు, ఆ జబ్బు కలదాని కోసం కదా. ఆమె పిల్లలు పుడితే నన్నేం చేయబట్టువే?
కానీ ఈయన బాధ అంటే బాధ కాదండి, ఈయన వేదన అంటే వేదన కాదు. నన్ను ఏం చేయమంటావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళు, అంతేగా సలహాలు ఇచ్చేది. నేనేం చేయలేను, నా వాళ్ళ కాదమ్మా, నేను దేవుడు కాదు, నేను దేవుడు కాదు, దేవుడు చేయగలిగింది ఆయనే. ఆమె ఏం చేసింది? తొందరపడి దేవుడిచ్చే సమయం వరకు ఆలోచించకుండా నిర్ణయాలు తీసేసుకుంటారు కొంతమంది. దేవుడిచ్చే సమయం అద్భుతంగా ఉంటుంది, ఆయన మహిమార్థమై నీ ఎడల గొప్ప కార్యం చేస్తాడు. సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన. 71 కీర్తన మొదట్లో అంటున్నాడు కదా, నీ శరణు నుంచి వచ్చిన వారిని నువ్వెన్నడూ సిగ్గుపరచవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయను, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. పడదాం. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము. నాకెవరు ఆధారం లేని వాళ్ళు అనుకున్న వాళ్ళు నీవే ఆధారం అని పలకండి. ఎస్, యేసు నీవే ఆధారము, యేసు నీవే. నేను నమ్మినచో సిగ్గుపడనీయవు, నీవే ఉంచెదవు. హల్లెలూయా, హల్లెలూయా. లేయా నమ్మినట్టుగా రాహేలు కూడా నమ్మితే ఎంత బాగుంటుంది. భర్త ప్రేమను పొందింది, భర్త ద్వారా ఆదరించబడింది, భర్త ద్వారా సమృద్ధిగా అనుభవించింది. కానీ భర్త ప్రేమను, భర్త యొక్క ఆప్యాయతను, అనురాగమును, ఆయన యొక్క సహాయమును ఎప్పుడు పొందని దీన స్థితిలో ఉన్న లేయా హృదయం పగిలిపోయిందండి. దేవుడు అంటున్నాడు కదా, విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన మహిమ పొందడానికి ఆయన చేసే సమయం వరకు కాస్త వెయిట్ చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 12 దాకా చెప్పుకుంటారా? సరే, ఇక్కడ లేయా దేవుని చేత కృప పొంది సంతానం పొందుకుంది. కానీ రాహేలు మాత్రం బిల్వ అనబడిన తన దాసి మీద మనసు పెట్టింది. అరే, మా అక్కకి ఇచ్చిన దేవుడు నాకు ఇస్తాడు కదా, మా తమ్ముడికి దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, వివాహం జరిగించాడు, నా జీవితంలో కూడా చేస్తాడనే విశ్వాసమును కలిగి ఉండాలా. ప్రైజ్ లార్డ్. ఓర్పును కలిగి ఉండాలా, సహనమును కలిగి ఉండాలా, నీ వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలా. ఆయన చేసేదాకా, ఆయన నామం మహిమ పొందేదాకా నువ్వు వెయిట్ చేయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోమాక. తొందరపాటు నిర్ణయాలు చాలా నష్టాన్ని కలగజేస్తాయి. ఈ రాహేలు తొందరపడిపోయి ఏం చేసింది? బిల్వ అనబడిన తన దాసిని తన భర్త దగ్గర పంపిస్తే ఆమె ద్వారా పుట్టిన బిడ్డలను బట్టి సంతోషిద్దాం అనుకుంది. కానీ అది కరెక్ట్ అయిన వే కాదు, అది దేవునికి మహిమ కాదు. మా పాస్టమ్మ గారు కూడా మాకు పిల్లలు పుట్టకపోతే, ఇక పిల్లలు పుట్టరని 7 సంవత్సరాలు ఎదురు చూస్తూ కన్నీళ్లు గారుస్తున్నాడు. మా పాస్టమ్మ గారు అందగా రెండోసారి కూడా సర్టిఫికేట్ అలాగొచ్చిందిగా, రాదని పిల్లలు పుట్టరని. ఏమండి, అనాథాశ్రమానికి వెళ్ళి తెచ్చుకొని ఒక పసిగుడ్డును మన బిడ్డగా పెంచుకుందామంటే నేనన్నా, ఇంకెందుకు బైబిల్ పట్టుకోవడం, నేను పాల ఫ్యాక్టరీలో నేను వ్యాన్ మీద వెళ్తా, నువ్వు ఎలా ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నావు కదా, నువ్వు అలా చేసుకుంటూ ఉండు, నేను మాత్రం సేవ చేయను. ఆయన మహిమల దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆయన అద్భుతాలు చేస్తాడు, లేని వాటిని ఉన్నవాటిగా చేయని దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని నేను ఎలా చెప్పాలి? సంఘానికి నేను ఎలా చెప్పాలి? సమాజానికి ఆయన గొప్పతనం గురించి నేను ఎలా చెప్పాలి? నేనే విశ్వసించినప్పుడు ఆయన కార్యం చేసేదాకా నాకే ఓపిక లేకపోతే నీ మాట విని అనాథాశ్రమానికి వెళ్ళి ఆ పసిగుడ్డును తెచ్చుకొని పెంచుకుంటే ఇంకెందుకు సేవ చేయటం అన్నా నేను. వెంటనే ప్రభు కాల వేళపడి మా పాస్టమ్మ గారు ఏడ్చుకుంటా నన్ను క్షమించా అని చెంపలేసుకొని
కన్నీళ్లు గార్చి హన్నాలాగా ప్రార్థన చేయగా దేవుడు అద్భుత రీతిగా ఆ 2014 సెప్టెంబర్ 10వ తారీఖు మా మ్యారేజ్ డే 7వ సంవత్సరం ఎంటర్ అయింది. ఆ రోజున గర్భఫలమును దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా సరే గర్భఫలమే, ఉద్యోగమే, వివాహమే, వ్యాపారమే, లేదా గృహ నిర్మాణమే, ఏదైనా కావచ్చు, ప్రతిదానికి ఒక సమయం ఉందని సొలొమోను చెబుతున్నాడు. ఆయన ఇచ్చే సమయం వరకు నువ్వు వెయిట్ చేస్తే దేవునికి మహిమ, నీకు ఘనత. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రీతి రాహేలు వంటి స్థితి మనకొద్దు కానీ లేయలాగా దీనులమై తగ్గించుకొని అయ్యా మునుపటి స్థితి నాకు దయచేతండి. నేను కోల్పోయినవన్నీ చాలా ఉన్నాయి నాయన, నాకు అనుగ్రహించు నాయన అంటే దేవుడు అద్భుతం చేస్తాడు. అయితే నువ్వేం చేయాలి తెలుసా? యేసయ్యను మార్త ఇంటికి పిలిచింది, ఆయన కోసం భోజనం సిద్ధపరుస్తుంది. చాలా టైం అయినా చెల్లి మాత్రం వంటగదిలోకి రావట్లే. పెద్ద వంటకం పెట్టుకున్న వాళ్ళు ఒక్కలే చేయగలరా? యేసయ్య వచ్చాడు, ఇంకా అనేక రకాల వంటకాలు చేసి ఆయన సంతోషపెట్టాలి, మంచిగా చూసుకోవాలి. ఆయన నేను పిలిచాను కదా, ముందు భోజనం పెట్టి తర్వాత మిగతా విషయాలు అనుకొని ఆమె ప్రయాసపడుతుంటే ఆమె రాకపోయేసరికి వెంటనే యేసయ్య దగ్గరకు వచ్చి ఏమంటుందండి ఆవిడ? అయ్యా, మా చెల్లి మరియా నీ దగ్గర కూర్చొని ఏంటుంది, నీకు చింతలేదా? అరే మీ అక్క వంటగదిలో ఉంది, పాపం ప్రయాసపడుతుంది, వెళ్ళామని చెప్పలేవా నాయనా అంటుంటే వెంటనే యేసయ్య అంటున్నాడు, మార్తా, నువ్వు అనేక పనులలో చింతపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు. దేవుడు అంటున్నాడు ఈ రాత్రి వేళ, ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేక భారములతో ఉన్న ఈ రాత్రి వేళ దేవుడు గొప్ప విడుదల ఇచ్చి అపవాది కాడిని విరగ్గొట్టి వాడి భారం నుండి విడిపించి ఆయన భారం కిందకు తీసుకొచ్చి నిన్ను తేలిక చేయును గాక, నీ చింతలన్నిటిని దేవుడు తొలగించును గాక, నీ యొక్క విచారములన్నిటిని దేవుడు తీసివేయును గాక, నీ యొక్క మానసిక ఒత్తిడి నుండి, కృంగిపోయిన స్థితి నుండి యేసు నామములో విడుదల కలిగి లేపబడుదువు గాక. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ రీతిగా చింతపడుతున్న మనతో దేవుడు ఈ రాత్రి వేళ 3 మాటలు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ముగించుకుందాం మనం 3 మాటలతో. మరియా యేసయ్యను ప్రేమిస్తుంది, మార్తా కూడా ప్రేమిస్తుంది, ఇంటికి తీసుకొచ్చింది. మరియా యేసయ్యను ప్రేమిస్తుంది, లాజరు యేసయ్యను ప్రేమిస్తున్నారు. తల్లిదండ్రులు లేని ఆ లోటు యేసయ్య రావటంతో తీరింది వాళ్ళకి. గొప్ప నిబ్బరం బ్రతకాలనే సంతోషం, ఆ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు లేని బిడ్డలుగా అనాథులుగా బ్రతుకుతుండగా దేవుడు ఆదరణకర్తగా వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటు యేసయ్య, జీవం కలిగిన యేసయ్య వెళ్ళినప్పుడు ఆమె అనుకుంటుంది కదా, యేసయ్యకి, నాకు ఇష్టమైన యేసయ్యకి నేను అన్నీ చేసి పెట్టుకోవాలా. పాస్టర్ గారిని భోజనానికి రమ్మంటాం, ఏమనుకోకుండా చెబుతున్నాను, మధ్యలో 5 నిమిషాలు అయిపోద్ది, 5 నిమిషాలు. పాస్టర్ గారిని భోజనానికి రమ్మంటారు, కానీ పాస్టర్ గారు వెంటనే పాపం పిలిచారుగా సంఘబిడ్డలని బయలుదేరి వస్తే పిలవగానే రావాలా? వెనక ముందు ఆలోచించుకునేది లేదా? ఇప్పుడు వెనక అన్నీ చేసి పెట్టాలి లోపల. రండి పాస్టర్ గారు, రండి, ఎక్కడ నిలబడ్డారే అనిల్ పాస్టర్ గారు, రండి, మిమ్మల్ని పిలిచింది ఎందుకు అని పైకి అంటాం, లోపలికి మాత్రం సనుగుడు గొనుగుడు. అది పరిచర్య చేసినట్టు ఎట్లా అవుద్ది? దేవునికి ఉపచారం చేసినట్లు ఎట్లా అవుద్ది? ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయడానికి ఆయన వచ్చాడు కదా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తున్న నీవు దేవునికి ఉపచారం చేయాలి, లేదా పరిచారం చేయాలి. సనుగుడు గొనుగుడు ఇవన్నీ మానేయ్, అప్పుడు నీవు మునుపటి స్థితిని మరలా పొందుకుంటావండి. ఇక్కడ మార్త దేవునికి చేసి పెట్టాలని ఆమె ఉపచారం చేయాలని ఆశపడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మార్తలో ఏముందంటే దేవునికి ఉపచారం చేయాలి, నేను పరిచర్య చేయాలి. మందిరంలో పరిచర్య చేస్తే దేవునికి చేసినట్టే, సేవకునికి పరిచర్య చేస్తే దేవునికి చేసినట్టే. ఆ మనసు ఉంటేనా మునుపటి స్థితిని మరలా ఇస్తాడు దేవుడు. ఆమేన్. మొదటిగా ఏముండాలి మనలో? మార్త లాంటి ఆసక్తి, ప్రేమ కలిగి ఉండి ఉపచారం చేయలేదో పరిచర్య చేయాలి. దొంగల్లాగా బ్రతకొద్దండి. అమ్మో దూరం అంటారా మందిరాన్ని, చేపలు ఏమంటారా, సున్నాలు ఏమంటారా, భోజనం పెట్టమంటారా,
వామో కానుకిమ్మంటారా మీటింగ్స్ కాబట్టి అని ఈ యొక్క దాపరికాలు వద్దు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు పరిచారం చేస్తే లేదా ఉపచారం చేస్తే దేవునికి, ఈ సేవకుడికి చేసిన, సంఘంలో చేసిన, ఇలాంటి సమయాల్లో నువ్వు చేసిన దేవుడికి చేసినట్లే. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చేసినట్లే నీకప్పుడు మున్నపటి స్థితిని మరల అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. రెండవదిగా చూస్తే మరియ వలె దేవుని పాదాల దగ్గర నేర్చుకునే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. మరియ నేర్చుకుంటుంది దేవుని మాటలు విని. సంఘమా, అంత్య దినాలలో ఉన్నాం, దుర్దినములలో ఉన్నాం, అపాయకరమైన పరిస్థితులు ఉన్నాం. సంఘాలు, మందిరాలు కోల్చబడుతున్నాయి, సేవకులను కొడుతున్నారు, సంఘాన్ని ఇబ్బంది పెడుతున్నారు, గాయపరుస్తున్న దినాలలో మనం క్రైస్తత్వానికి నెమ్మది లేని దినములలో మనం బ్రతుకుతుండగా ఇప్పటికైనా మేలుకొని నీవు ఈ విధమైన అనుభవాన్ని కలిగి ఉండు. ఆమేన్, హల్లెలూయా. పరిచారం చేసే అనుభవాన్ని కలిగి ఉండు. రెండవది, దేవుని సేవకుడి దగ్గర కూర్చొని నేర్చుకో, దేవుని మాటలు నేర్చుకో. దురద చెవులొద్దు, సనుగుడు గొనుగుడు వద్దు. దేవుని వాక్యం వినేటప్పుడు నీకే నష్టం. దేవుడి వాళ్ళు అనుకున్నవన్నీ మునపటివి నువ్వు కోల్పోతావని జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవదిగా చూస్తే లాజర్ దేవుని స్నేహితుడిగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన మనల్ని దాసులని పిలవట్లేదు, కానీ ఇక నుండి మనల్ని ఏమని పిలుస్తారని చెప్పాడు దైవ గ్రంథంలో? స్నేహితులుగా అని మిమ్మల్ని పిలుస్తున్నా అన్నాడు. ప్రైజ్ లార్డ్. మునుపటి వాటిని నువ్వు మరలా అనుభవించాలి అంటే, నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే, ఆయన కార్యాన్ని నువ్వు చూడాలంటే, అద్భుతమైన సంతోషాన్ని, సమాధానాన్ని, అభివృద్ధిని, నీ సంకల్పములని నెరవేర్చబడడం, నీ కోరికలని నెరవేర్చబడడం, ఆగిపోయినవన్నీ మరలా జరగాలి అంటే ఈ 3 అనుభవాలు కలిగి. ఏమి అనుభవం చెప్పడం? మొదటిది ఏంటిది? ఉపచారం లేదా పరిచారం చేయాలి. రెండవది, దేవుని వాక్యమును విని నేర్చుకుని గైకొని అనుసరించే బుద్ధి కలిగి ఉండాలి. మూడవది, దేవుని స్నేహితులమై ఉంటే ఆయన సర్వము నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. చప్పట్లు కొడదాం. ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ఆయన ఏమైనా చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే తెచ్చుకొందువు. నీకే సాధ్యము యేసయ్యా, యేసయ్యా. నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటు నిలబెట్టువాడవు, కనపరచువాడవు, రక్షించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా. నీకే సాధ్యము యేసయ్యా, యేసయ్యా. నీకే సాధ్యము, నీకే సాధ్యము, నీకే సాధ్యము. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, అమూల్యమైనటువంటి చక్కటి వర్తమానం ద్వారా మా ఎల్లరితో మీరు మాట్లాడిన రీతికై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బలమైన నీ సన్నిధి మా మధ్య సంచరింపచేసి, నీ వాక్కులకి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి, మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరిచి, ధైర్యపరిచి,
నిరీక్షణ కలిగే వారే ప్రభా, మీరు ఆశ్చర్యకరంగా మమ్మల్ని ప్రోత్సహించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. అందరం అట్లే ప్రార్థనలో ఉందాం. దేవా వందనాలు నాయన. వాక్యం విని మీ హృదయాంతరంగంలో దాన్ని ఫలింప చేసుకోవటానికి ఇష్టపడి ఒక అద్భుత తీర్మానం తీసుకోండి. ఈ రోజు నుండి ఆ విధంగా జీవిస్తానయ్యా. తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా మా జీవితాల్లో నువ్వేమైనా చేయగలవు నాయన. నిరాశ నిస్పృహలతో పోగొట్టుకుని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒంటరిగా నిలబడిపోయి దుఃఖపడుతున్న కుటుంబాలు ఎన్నో నాయన. కానీ ఈరోజు నువ్వు మాట్లాడావు, పోగొట్టుకున్నవన్నిటిని తిరిగిస్తానని తండ్రి. నమ్ముతున్నాం ఈ రోజు నా ప్రభా, నీ వైపు చూస్తున్నాం తండ్రి. నీ అద్భుతమైన హస్తాన్ని చాపి ప్రతి కుటుంబాన్ని కట్టమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో ఉన్న సభ్యులను మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసు నిలబెట్టుకుని చక్కటి వర్తమాన విషయం స్తుతిస్తున్నాయన. రేపు ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంకాలం జరుగుతున్న ప్రార్థనలు మీరు జయకరంగా జరిగించమని యేసు పేరట అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును, ప్రత్యేకంగా ఈ స్థానిక సంఘానికి, వాక్యమైన దాసుని బిడ్డల కుటుంబములకు, అలాగే రూమిషన్ పని వ్యవసాయ బిడ్డలు సంఘాల కుటుంబాల పరిచర్యలకు, డైరెక్ట్ గారి కుటుంబానికి పరిచర్యకు ప్రభు రాకడకు సదాకాలముతో ఉండి నడిపించును కాక. ఆమేన్. స్థానిక సంఘ కాపరి చిన్నబాబు పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మొదటి రోజు కనుక అన్నీ వెతుక్కున్నట్టుగా ఉంది పరిస్థితి. మీరందరూ మీ కళ్ళారా చూస్తున్నారు. ప్రతిదీ అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటి. ఈ సౌండ్ సిస్టమ్ దగ్గరికి వచ్చేసరికి కొంత డిస్టర్బ్ అయిపోయింది, సహకారం కొంత ఇదైపోయింది, కాబట్టి కొంచెం లేట్ అయ్యింది. కనుక ఇలాగా మరలా తిరిగి రేపు కాకుండా రేపు మార్నింగ్ వీటన్నిటి విషయమై జాగ్రత్తగా మేము ముందుగానే సరి చేసుకుంటాం. కనుక త్వరగానే రేపు ఉదయకాలము దేవుని మందిరావరణంలో, రేపు ఉదయం ఎర్లీ మార్నింగ్ మన ప్రియులు ఈ రూరల్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గారు అయిన డేవిడ్ పల్లయ్య గారు, అలాగే అమ్మగారు, అలాగే వారి బాబు, వారి కుటుంబంతో కలిసి మన మధ్యలోకి రాబోతా ఉన్నారు. రేపు ఉదయకాలము 10:30కి ఇక్కడ ఈ దేవుని మందిర ఆవరణంలో స్త్రీల కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. డేవిడ్ పాల్ గారి యొక్క సతీమణి ప్రశాంతమ్మ గారు మనకు వాక్య సందేశాన్ని ఇస్తారు. కాబట్టి గమనంలో ఉంచుకొని 10:30కి వచ్చి ఈ దేవుని మందిరంలో జరిగేటువంటి ఆ కూడికలో పాల్గొనాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తా ఉన్నాను. రెండవది, మధ్యాహ్నం భోజనాలు కూడా మీ అందరికీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. రాత్రికి మరలా తిరిగి 7 గంటలకి ఎర్లీగా స్టార్ట్ చేసి ఎర్లీగా ముగించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి తప్పకుండా మీరు 7 గంటలకల్లా 2 ప్రసంగాలు ఉంటాయి. రేపు సాయంత్రం మన ప్రియులు కందుకూరులో దేవుని పరిచయం చేస్తున్న సురేష్ పాస్టర్ గారు మొదటి ప్రసంగం చేస్తారు. తదుపరి అనిల్ అయ్య గారు 2వ ప్రసంగం చేస్తారు. కాబట్టి గమనించి తప్పక ఈ కూడికల్లో పాల్గొనాలని ప్రభుపేట తెలియపరుస్తా ఉన్నాను. ఇంతవరకు మాట్లాడినటువంటి దైవజనులు రవీంద్రయ్య గారికి హృదయపూర్వక వందనాలు మా సంఘపక్షంగా తెలియపరుస్తా ఉన్నాను. అలాగే చేరవచ్చి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ధైర్యపరిచి ఈ కోరికలు ఇటు రీతిగా జరగడానికి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మా పెద్దలు యేసత్మయ్య గారికి హృదయపూర్వక వందనాలు. అలాగే మా సహకారాన్ని ఎల్లవెల్లా మాకు తోడుగా ఉంచుతూ ఇక్కడ మాకు తోడుగా ఉన్నటువంటి అనిల్ అన్న కావచ్చు, నెహేమి అన్న కావచ్చు, అలాగే సురేష్ అన్న కావచ్చు,
అలాగే తమ్ముడు దయా కావచ్చు, తర్వాత దాసన్న కావచ్చు, అలాగే మా తమ్ముడు జగన్ కావచ్చు, ఇలా దైవజనులందరి యొక్క సహకారంతో ఈ కూడికలో పాల్గొని మాతో ఉన్నందుకై దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రేపు ఎర్లీ మార్నింగ్ 4:30కి 4:30కి ఇక్కడే మందిరావరణంలో దైవజనులందరూ కూడా ఈ రాత్రి ఇక్కడే ఉంటారు. ఎర్లీ మార్నింగ్ స్తుతి కూడిక జరుగుతుంది కాబట్టి దైవజనులు ప్రారంభిస్తున్నటువంటి ఆ స్తుతి కూడికలో మీరు కూడా పాల్గొనాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాం. కనుక ఈ కార్యక్రమాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని మరలా తిరిగి రేపు మార్నింగ్ నుంచి అందరం కలుసుకుందాం. కనుక ఇంతవరకు ఈ సమయం వరకు మీరు వేచి ఉన్నందుకై మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి నిమిత్తమై భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు కూడా నిద్రపోయేరుని కూడా లేపి ఆహారం పెట్టి తీసుకుని వెళ్ళాలని చాలా శ్రమపడి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘము ఎంతో ప్రయాసపడి మీ కొరకు ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా చక్కగా తిని ఈ సంఘమును అలాగే ఈ పరిచర్యను దీవించి వెళ్ళాలని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాను. నా మాటలను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. భోజనాలు ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. సేవకులకి మందిరావరణంలో ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి గమనించి ముందుకు కొనసాగాలని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాను. అందరం లేచి భోజనం చేద్దాం.